వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు గోవాలో ఉన్నాం మనం. గోవా చూడండి, అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అద్భుతంగా ఉంటుందని. మేము వచ్చేసరికి సాయంత్రం 5-6 ఆ టైం అవుతూ ఉంది. అప్పుడప్పుడే లైట్లు కూడా వేశారు. ఆ రోడ్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అట్లనే ఎంటర్ అవుతానగానే ఫస్ట్ చర్చిలు కనిపిస్తాయి అన్నమాట. బాగా చర్చిలు ఈ లైటింగ్కి చాలా అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట. ముందుగా దారిలోనే ఒక నేవీ వాళ్ళు ఒక షిప్పు, ఒక ఏరోప్లేన్ ఇక్కడ రెడీ చేసి పెట్టినారు. ఇవి ఫైబర్తో చేసినట్లున్నారు. ఇవే ఎగిరేటివి ఏం కాదనుకుంటా. ఇక్కడ డెమో కోసం ఇక్కడే ఈ బీచ్ పక్కనే ఇక్కడ పెట్టినారు. చూడండి చర్చ్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. ఇట్లా దాని మధ్యలో ఒకదానికి మించి ఒకటి చర్చి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ముందుగా నైట్ వ్యూ. ఇది బాగా బీచ్లోకి వచ్చినాం. ఫస్ట్ ఇది నైట్ వ్యూ అన్నమాట. నైట్ గోవా ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దామని వెంటనే ఇంకా టైం అయింది కాబట్టి డైరెక్ట్ బీచ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మొత్తం అందరూ అయితే మనం అనుకున్నంత ఇదైతే ఇక్కడ లేదు. ఎక్కువ విదేశీయులు వస్తారు, అట్లుంటారు ఇట్లుంటారని చాలా పుకార్లు అయితే ఇక్కడ వినిపించినాయి. కానీ ఫ్యామిలీసే చాలా ఎక్కువ మంది వచ్చినారు గోవాకు. మొత్తం అందరూ మీరే చూస్తారు కదా, చూడండి. కొంతమంది చాలామంది గోవాకు వెళ్ళాలంటే చాలా పొట్టి బట్టలు వేసుకుంటారు, అది ఇదని ఏం చెప్పినారు కదా, అంత ఏం లేదు. ఇక్కడ మాకైతే అట్లా ఆ ఫీలింగ్ అయితే ఏం కలగలేదు. మొత్తం అంతా బాగానే ఉంది. ఫ్యామిలీస్ ఎక్కువ వస్తున్నారు. చూడండి ఈ లైటింగ్స్ ఇక్కడ ఈ పబ్బులలో కానీ డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా కేవలం ఇదిగా అయితే ఏం లేదు. చూడండి సముద్రం అయితే కన చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇక్కడ చూస్తే కన. ఇక్కడ సడన్గా నేను వీడియో తీసుకుంటానప్పుడు చూడండి ఒక క్లిప్ కనపచ్చింది. వాళ్ళిద్దరూ చూడండి అమ్మాయిని ఎట్లా తీసుకొని పోతున్నారో. సడన్గా ఏంది ఇట్లా చేస్తున్నారు అని అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు బయటికి రావడం అయితే జరిగింది. మళ్ళీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఇంకొకసారి చూసిన ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అని చెప్పి మళ్ళీ వెంటనే అమ్మాయి బయటకు వస్తుంటే మళ్ళీ లోపలికి వాళ్ళు ఇగ్గుకొని పోతున్నారు అన్నమాట. అక్కడ వాటర్లోకి ఎవరిని ఏమో చంపేస్తారా ఏం గతే అని అనిపించింది. లేదు మళ్ళీ ఆ తర్వాత కొంచెంసేపు తర్వాత చూస్తా అండి మీరే, బయటకు పరిగెత్తుకుంటూ వస్తే మళ్ళీ వాళ్ళు లోపలికి ఇగ్గుకొని పోతున్నారన్నమాట. సరే ఎందుకు వచ్చింది అని చెప్పి కొంచెంసేపు అట్లా వెయిట్ చేసి వాళ్ళు తీర్మానంగా బయటకు వచ్చేంత వరకు నాకు నిమ్మలం అట్లా బయటకు వచ్చిన తర్వాత అట్లా చూసుకొని వచ్చిన అనమాట. ఇది డే లైటింగ్. పగులు కూడా చూడండి మొత్తం అంతా నైట్ ఏ సెటప్ అయితే ఉంటుందో మొత్తం అంతా ఎంత తీసేసి ఇక్కడ బాగా రిలాక్స్ కావడానికి మాత్రం ఈ చైర్స్ ఇవన్నీ వేస్తారు. మేము జూన్ ఫస్ట్ వారం కంటే ముందు పోతే కన్నా వాటర్ స్పోర్ట్స్ అని మొత్తం అన్నీ ఉంటాయంట. ఇది బాగా బీచ్ అన్నిటికంటే నాకు తెలిసి గోవాలో బాగా బీచే ఫేమస్ అనుకుంటా. అందుకనే నైట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ పగులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రిలాక్స్ కావడానికి ఇట్లా చూడండి చైర్స్ అన్నీ మొత్తం అన్నీ ఇట్లా వేసి పెట్టింటారు. ఇంకా నెక్స్ట్ వేరే బీచ్కు పోవడం జరిగింది. ఇది అలలు కొంచెం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కూడా చాలామంది ఫుల్ రష్ ఉంది. ఈ బీచ్ బాగా బీచ్ కంటే ఎక్కువ రష్ ఉండే బీచ్ ఏదంటే ఇదే. కొంచెం ఎక్కువ రష్ ఉంది అనమాట. ఫుల్ ఉన్నారు. ఇక్కడ అలలు కొంచెం ఎక్కువ వస్తున్నాయి. ఫుల్ ఎంజాయ్మెంట్ కూడా ఉంది ఇక్కడ. అక్కడ బాగా బీచ్ దగ్గర కొంచెం అలలు తక్కువగా వస్తాయంటే ఇక్కడ కొంచెం అలలు కొంచెం
ఎక్కువ, అంటే కొంచెం ఫోర్స్గా స్పీడ్గా వస్తున్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ క్యాసినో. గోవా అంటేనే క్యాసినో, క్యాసినో అంటేనే బిగ్ డాడీ క్యాసినో. గోవాలో ఫేమస్ అయినది బిగ్ డాడీ క్యాసినో. ఇక్కడ వీడియో అట్లా ఏం అలో ఉండదు. ఇక్కడ కూడా ఏదో చెప్తారు కదా, ఇక్కడ క్యాసినో ఆడితే చెడిపోతారు అట్లంతా ఏం లేదు. ఓన్లీ వన్ మ్యూజిక్ సెటప్ ఉంటుంది. ఇట్లా గేమ్స్ మాత్రం ఆడుకునేదానికి మొత్తం అన్నీ మీకు ఇష్టమైతే ఆడుకోవచ్చు, లేకపోతే లేదు. మన డబ్బులు తీసుకుపోయి అక్కడ ఇచ్చారంటే వాళ్ళు కాయిన్స్ ఇస్తారన్నమాట. దానికి టికెట్ మాత్రం 1800 నుంచి 3500 వరకు. ఇక్కడ రకరకాల క్యాసినో షిప్స్ ఉంటాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ అవే బయట నుంచి లుకింగ్ ఇవే. ఇదే క్యాసినో అంటే ఆ షిప్పులే. ఇంకా ఇదే మెయిన్. అట్లా ఒకసారి వెళ్ళరండి. ఇంకా నెక్స్ట్ వేరే బీచ్. ఇంకా ఇట్లా పోతూ ఉంటే దగ్గర బీచ్లు అయితే కనుక ఒక దగ్గర మాత్రమే వస్తూ ఉంటాయి, ఒకసారి నుంచి ఒకసారి. ఇక్కడ సౌత్ గోవా, నార్త్ గోవా అని 2 భాగాలుగా విభజించడం అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకో బీచ్కు వెళ్ళినాం మేము, అంజనా బీచ్ అని చెప్పి. ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ ఇటు సైడే ఇక్కడ వాళ్ళు హోటల్స్ కట్టుకుంటే ఆ హోటల్స్కి వచ్చి అల్లలు కొడుతుంటాయి అనమాట. ఇక్కడ ఒక రాయి ఉంది, రాయి కూడా మొత్తం అంతా హోల్స్ పడింది అనమాట. జాగ్రత్తగా లేకపోతే అక్కడ రాళ్ళల్లోనే కాళ్ళు ఇరక్కపోయే ప్రమాదం కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. మొత్తం అన్ని గోవా అంటేనే ఆ క్యాసినో మాత్రం ఉంటుంది. వీధులలో కూడా అనుకున్నంత రేంజ్లో అక్కడ షాపింగ్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా కానీ అంత డేంజర్ పొజిషన్ అని చెప్తా ఉంటారు. అట్లా ఏం అంత సీన్ ఏం లేదు. ఇప్పుడైతే కన్నా క్యాజువల్గా ఉంది. ఇంకా నైటు ఎవరి కొద్దీ వాళ్ళు అసభ్యకరమైన అవి ఉంటాయి కదా కొన్ని, అవి ఎక్కడైనా కూడా ఏ సిటీలో అయినా ఉంటాయనుకుంటారా. కొంచెం గోవాలో ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటా. అంటే ఇప్పుడు మాత్రం మాకు క్లారిటీ అయితే వచ్చింది. మొత్తం అంతా ఇక్కడ ఫ్యామిలీ పిల్లోళ్ళు కూడా చూడండి, మీరు మొత్తం అంతా ఈ వీడియోలో కూడా చూడండి, మొత్తం అంతా ఫ్యామిలీ పిల్లోళ్ళే వస్తూ ఉంటారు. జూన్ కంటే ముందు పోతే జూన్ మొదటి వారానికి స్పోర్ట్స్ రైడ్స్ అన్నీ మొత్తం అన్నీ ఆపేస్తారంట. మాకు తెలియక ఇట్లా ఎవరు చెప్పేవాళ్ళు లేక కూడా మేము చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా చూసినాం. ఇట్లా జూన్ మొదటి వారం అని మాకు ఎవరు చెప్పలేదన్నమాట. అక్కడికి పోయిన తర్వాత తెలియడం జరిగింది. జూన్ మొదటి వారం కంటే ముందు పోతే వాటర్ స్పోర్ట్స్ అన్నీ బాగా బీచ్లోనే ఎక్కువ స్పోర్ట్స్ అయితే ఉంటాయంట. అక్కడ మేము అడిగితే కన్నా మొత్తం అన్నీ క్లోజ్ చేసి జూన్ ఫస్ట్ వారానికి మొత్తం అన్నీ క్లోజ్ చేస్తారంట. మళ్ళీ ఎందుకో వాళ్ళు ఏమన్నా అక్కడ జూన్ ఫస్ట్ వారం నుంచి తుఫాన్లు ఏమన్నా మొదలవుతాయని అట్లా చేసిండొచ్చు. అయితే మొత్తానికైతే ఖచ్చితంగా అంటే ఒకసారన్నా గోవాకు పోయిరండి. అది ఫ్యామిలీతో అయినా కూడా బ్యాచిలర్స్ అయినా కూడా. మొత్తం అంతా ఎక్కువ శాతం మద్యం ప్రియులకు నైట్ అంతా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇక్కడైతే కన్నా ఇంకా నైట్ మీరు చూసినారు కదా, బాగా బీచ్లో అయితే మొత్తం అంతా లైటింగ్సే, ఎక్కడ చూసినా లైటింగ్సే. పబ్బులు కూడా అంతే, మ్యూజిక్ డ్యాన్సు అక్కడక్కడే అదే బీచ్లోనే, బాగా బీచ్లోనే చాలా ఎక్కువగా ఉన్నట్లుంది. మేము మరుసటి రోజు మరి వేరే బీచ్కి పోయింటే కూడా అంత ఇదిగా అయితే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్. మరింత కొత్త సమాచారం కొత్త వీడియోతో మురుడేశ్వర్ టెంపుల్ ఆ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇంకా చూడండి, ఇది ఇప్పటికైతే కన్నా ఈ బీచ్లు. ఫైనల్గా ఈ గోవాలో ఏముందంటే క్యాసినో, ఇవి కలర్ఫుల్ చర్చులు, ఈ బీచ్లు. నేను బాగా గమనించింది ఇవే అన్నమాట.
బాయ్ ఫ్రెండ్స్.